ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, అవని, అక్షయ, 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 అమ్మా అక్షయ, 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 ఏమైంది నాకు? నేను ఇక్కడున్నానేంటి? అవని వలన నువ్వు పునర్జన్మను పొందావమ్మా. ఏం జరిగిందంటే ఈ బిడ్డ బ్రతకడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. మీరు నా కోసం గుడిలోకి వచ్చారా? నా కోసం అమ్మవారికి పూజలు చేశారా? ఏదో ఒక రోజున నా కూతురి కోసం నేను గుడిలో అడుగు పెడతానని అన్నావు కదమ్మా. ప్రస్తుతం నువ్వే నా కూతురువే. అందుకే నీకోసం నేను గుడిలోకి ప్రవేశించానమ్మా. అమ్మవారి కటాక్షం వలన నువ్వు తిరిగి ఊపిరి పోసుకున్నావు బంగారు తల్లి. అమ్మవారిని నమ్ముకున్నందుకు మనకు అన్యాయం జరగలేదవని.
అమ్మవారు నీలాంటి అక్షయ లాంటి భక్తురాలని ఎప్పుడు దూరం చేసుకోదు. తనను నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం చెయ్యదు. వేకుజాం అయిపోయింది, ఇక బయలుదేరదాం పదండి. అక్షయ లేమ్మా. లేమ్మా. రా, అమ్మవారికి నమస్కారం చేసుకో. బంగారం, ఎందుకు నా ఎడం కన్నా అదురుతోంది? మనకి మంచి జరుగుతుందంటావా? అది ఈ పాటికి చచ్చుంటుంది. ఖచ్చితంగా మనం శుభవార్తనే వింటాం. ఆ, నిహారిక, ఏంటక్కా? మేము బయటికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? మాకు పనుంది, మీరు వెళ్ళండి అక్క. నీకేం పనుందిరా? ఏవో పర్సనల్స్ ఉంటాయి కదనయ్యా. అవని శ్రీకర్లు రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? తెలీదత్తయ్యా. వసంత, అమ్మా వసంత, ఏంటన్నా? శ్రీకర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమన్నా తెలుసా అమ్మా? ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. తెలీదు నాన్నా. అక్షయ్ కూడా కనిపించడం లేదు. వచ్చేసాం నాన్న. అవని రండి. నువ్వేమో అక్షయ్ది శ్రద్ధాంజలి ఫోటో చూపిస్తానన్నావు, మరి ఇదేంటి లైవ్ గా వచ్చేసింది? అది అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.